కార్తీక్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అడుగుతుంది నిన్నే కదా! చెప్పవేంటి? ఎక్కడికెళ్తున్నావు? ఏమైంది కార్తీక్? అలా ఉన్నావు? నన్ను క్షమించు మధు. కార్తీక్, ఏం చేస్తున్నావు? నన్ను క్షమించు మధు. ప్లీజ్ స్టాప్ ఇట్ కార్తీక్. ఈరోజు మన ఫస్ట్ యానివర్సరీ ఏంటి? అసలు నమ్మలేకపోతున్నా కార్తీక్. చాలా తొందరగా గడిచిపోయింది కదా ఈ 1 year. దీంట్లో నమ్మలేకపోవడానికి ఏముంది మధు? ఈ రోజు ఫస్ట్, నెక్స్ట్ ఇయర్ సెకండ్. అయినా యానివర్సరీస్ అండ్ బర్త్డేస్ ఆర్ జస్ట్ నంబర్స్ మధు. పో కార్తీక్, నీకు అలానే ఉంటుందిలే. హే అయినా మధు, నువ్వు నన్ను ఆగు. ఎప్పుడు అర్థం ఎక్కడికి వెళ్తున్నావు? చేసుకున్నావు గనుక. నిన్నే మధు. హే బంగారం, నిన్ను నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నా కాబట్టే ఈవినింగ్ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? నేను అసలు నమ్మను. ఈవినింగ్ డిన్నర్ వరకు వెయిట్ చేయి, నీకే అర్థం అవుతుంది. సరే, చూస్తా కదా ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తావో. ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా? గిఫ్ట్ కావాలా? సరే అయితే కళ్ళు మూసుకో. కార్తీక్, కళ్ళు తెరవమ్మా ఒకసారి. హే ఏంటిది? ఇందులో హే ఏముందో మధు, ఒకసారి తెలియాలంటే చూడని. ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏంటి అంత స్పెషలా? స్పెషల్ కంటే కొంచెం ఎక్కువే కార్తీక్. ఇంట్రెస్టింగ్. సరే మధు, ఆఫీస్కి టైం అయింది. ఈవినింగ్ కాల్ చేస్తా. డిన్నర్ టైంకి రెడీగా ఉండు. బాయ్ కార్తీక్. బాయ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? హలో బంగారం, ఏం చేస్తున్నావు? డిన్నర్కి రెడీ అవుతున్నా సార్. గుడ్ గుడ్, రెడీ అవ్వు. మధు, ఈవినింగ్ లేట్ అవ్వచ్చు. లేటా? ఇవాళ కూడానా? అయినా ఎందుకు? మా గ్యాంగ్ పార్టీ అడుగుతున్నారు. పార్టీ అవ్వగానే పిక్ చేసుకుంటా. సరే, తప్పదు కదా. పోనీ ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? పార్టీ అయిన వెంటనే కాల్ చేయి. నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తా. మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఆర్ యూ ష్యూర్? నేనేం చిన్నపిల్లని కాదు బాబు. ఈవినింగ్ కాల్ చేయి, నేను వచ్చేస్తా. ఓకే, లవ్ యూ. బాయ్. లవ్ యూ టూ. బాయ్. చాలు కను పాపల కష్టాన్ని ఇష్టపడతా, చిరునవ్వు చాలు చుట్టుండి పోత చితిలోన చెంత ఉంటా. ఏం మాయో నువ్వు నాతో ఉంటావు, ఏం మాయో నువ్వు తన మదిలో దాగి ఉన్న
మొత్తానికి యూఎస్లో అడుగుపెట్టేశావు. యూ మస్ట్ బి వెరీ హ్యాపీ కదా మధు. యూఎస్ది ఏముంది కార్తిక్, నువ్వు నా పక్కన ఉన్నావు, అది చాలు నాకు. నాకు కూడా మధు. అందరినీ విడిచిపెట్టి వచ్చేసా కార్తిక్, బాగా చూసుకుంటావు కదా నన్ను? ఆలోచిస్తా. పో కార్తిక్, నువ్వు ఏది సీరియస్గా తీసుకోవు. 1 year తర్వాత మాత్రం మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం కార్తిక్. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఒప్పించడం ఏంటి మధు? అలా అని వాళ్ళని వదిలేసుకోలేం కదా కార్తిక్. ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ అయింది, చూద్దాంలే మధు. అమ్మ నాన్న నా దగ్గర లేకపోయినా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు కార్తిక్. ఐఎమ్ వెరీ లక్కీ. కార్తిక్, ఏమనుకోనంటే నీకు ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వు అలా ఒళ్ళు తెలియకుండా తాగడం నాకు నచ్చట్లేదు కార్తిక్. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్మోస్ట్ అన్ని పార్టీస్లో ఇలానే చేస్తున్నావు. కమాన్ మధు, మనం అమెరికాలో ఉన్నాం, ఆఫ్రికన్ జంగిల్లో కాదు. ఐఎమ్ జస్ట్ సోషలైజింగ్. అవన్నీ నాకు తెలియదు కార్తిక్. నువ్వు డ్రింకింగ్ మానేస్తానని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్లను, ప్రామిసరీ నోట్లను ఈ రోజుల్లో ఎవరు లెక్క చేస్తున్నారు మధు? పోనీ నేనంటే, నా మాట అంటే నీకు లెక్కుందా? మధు, అనవసరంగా ఆర్గ్యుమెంట్ని ప్రొలాంగ్ చేయకు. ఈ ఒక విషయం నన్ను వదిలేయ్. కార్తిక్ ఈ ఒక్క విషయంలో మారితే చాలా బాగుంటుంది. అయ్యి బాబాయ్, అప్పుడే 7:30 అయిపోయిందా? అరే కార్తీక్, చచ్చావరు ఈరోజు మధు చేతిలో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఏంటి సార్, పార్టీ ఇంకా అవ్వలేదా? సారీరా, ఇప్పుడే అయింది. బయలుదేరావా మరి? యా ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాను. నువ్వు కూడా బయలుదేరిపో. సరే, నువ్వు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయి. బాయ్. వా, ఏమైంది? గాడ్, ఇప్పుడే ఆగిపోవాలా? కార్తిక్కి కాల్ చేద్దాం. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. The number you are trying to reach is currently unavailable. సిగ్నల్ కూడా లేదు. ఏదో కార్ వస్తున్నట్టుంది. హెల్ప్ అన్నా అడుగుదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్. డామ్ ఇట్. Thank God, I'm safe. ఇది కార్తిక్ కార్లా ఉంది. ఇక్కడున్నావా? నీ ఫోన్ ఏమైంది? చాలాసార్లు కాల్ చేశాను. నేను కూడా నీకు చాలాసార్లు కాల్ చేశాను కార్తిక్, సిగ్నల్ లేదని వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా భయపడ్డా తెలుసా? ఇంకా భయపడ్డానికి ఏం మిగిలింది కార్తిక్? ఏంటి? ఏం లేదులే, కానీ ఆ తల మీద దెబ్బేంటి? ఓహ్ ఇదా, ఇందాక కార్ దిగుతున్నప్పుడు డోర్ తగిలి. అయినా అలా ఎలా తగిలింది చూసుకోవాలి కదా. సరే పద, లోపలికి వెళ్దాం.
హౌ మే ఐ హెల్ప్ యూ సార్? ఏ టేబుల్ ఫర్ 2. షూర్. Thank you. Can I get one more? షూర్. Excuse me. Can I get the menu? Thank you. మధు, ఏం ఆర్డర్ చేయమంటావు? నీ ఇష్టం కార్తిక్, ఏదో ఒకటి ఆర్డర్ చేయి. మళ్ళీ ఏంట్రో బాబు, ఎక్కడ పెట్టింది? ఏంటి దెబ్బ మరీ ఎక్కువగా ఉందా? అందరూ చాలా వింతగా చూస్తున్నారు. కనపడట్లేదు కానీ దెబ్బ గట్టిగానే తగిలింది కార్తిక్. కనబడట్లేదు అంటున్నావు, మళ్ళీ గట్టిగా తగిలింది అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? వీడు ఇక్కడ కూడా వచ్చాడా? వీడిని అతన్ని వదిలే, పిచ్చోళ్ళలో ఉన్నాడు పాపం. సరే కానీ పొద్దున్నేదో సర్ప్రైజ్ అన్నావు, ఇప్పటికైనా చెప్తావా ఆ సర్ప్రైజ్ ఏంటో? కళ్ళు మూసుకో, చెప్తా. సరే. బంగారం, కళ్ళు తెరివి ఇప్పుడు. ఏంటివి? నెక్స్ట్ మంత్ మనం ఇండియా వెళ్ళిపోతున్నాం మధు. ఇంకో 1 monthలో మన పేరెంట్స్ని మీట్ అవబోతున్నాం. ఏంటి ఎగిరిగింతేస్తావు అనుకుంటే కనీసం ఇంచు కూడా కదలలేదు. ఏమైంది మధు, అలా చూస్తున్నావు? కార్తిక్, ఈరోజు డ్రింక్ చేసావా? అసలు ఏమైంది? నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. డ్రింక్ చేసావా లేదా? చేశాను. అయితే ఏంటి? డ్రింక్ చేసి డ్రైవ్ చేసావు కదా? రిషి డ్రాప్ చేస్తానన్నాడు, బట్ వాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. డ్రైవ్ చేసావా లేదా? హే, నెమ్మదిగా మాట్లాడు, అందరూ మనల్నే చూస్తున్నారు. మనల్ని కాదు. రేపటి నుంచి డ్రింకింగ్ క్విట్ చేసి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా మధు. అందుకే మా వాళ్ళకి ఒక ఫైనల్ టైం ట్రీట్ ఇచ్చాను. నువ్వు ఈరోజు డ్రింకింగ్ మానేసి ఉంటే నీ మధు నీకు తగ్గేది కార్తిక్. దక్కడం ఏంటి మధు? మధు ఎప్పటికీ నాదే. ఈవినింగ్ 7:30కి వ్యాలీ రోడ్ దగ్గర నిన్ను ఆపాను కార్తిక్, కానీ నువ్వు చూసుకోలేదు. కార్తిక్, కార్తిక్, కార్తిక్! మధు, మధు! నా మధుని ఎందుకు ఫాలో అవుతున్నావు? ఎవరా నువ్వు? పోరా! నన్నిలా వదిలేనే, నిన్నలో ఉండేనే, ఏ గతం ఏ నిజం, నిన్నిలా వదిలేనే, నన్నిలా వదిలేనే, నిన్నలో ఉండేనే, ఏ గతం ఏ నిజం, నిన్నిలా వదిలేనే. మధు, మధు! తన మదిలో దాగి ఉన్నానే, తన కలలో ఆగిపోయానే, తన మనసుకు ధ్యాసనే నేనే, తలపులు తరిమాయే. తన మదిలో దాగి ఉన్నానే, తన కలలో ఆగిపోయానే, తన మనసుకు ధ్యాసనే నేనే, తలపులు తరిమాయే. మధు, మధు, నా చేతులతో నేను చంపేశాను కదా మధు. మధు, 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 అన్యాయంగా చంపేశాను కదా మధు. మధు, మధు, లే మధు.
చేత్తో ఇద్దరిని చంపేశాను కదరా. హ్యాపీ సెకండ్ యానివర్సరీ మధు. ఈసారి కూడా మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. తన మదిలో దాగి ఉన్నానే, తన కలలో ఆగిపోయానే, తన మనసుకు ధ్యాసనే నేనే, తలపులు తరిమాయే. తన మదిలో దాగి ఉన్నానే, తన కలలో ఆగిపోయానే, తన మనసుకు ధ్యాసనే నేనే, తలపులు తరిమాయే. నేను మీ కార్తీక్ని. ఈరోజు నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం వల్ల మాకదైనా అర్ధాంతరంగా ముగిసింది.